ప్రజలో ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. దేవుడు పరిశుద్ధుడు, మానవుడు అపరిశుద్ధుడు. అయితే మరి అపరిశుద్ధుడైన మానవుడు దేవుని చేరుకోవడానికి దేవుడు మానవులని ఏమని కోరుకుంటాడు అంటే, ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుంటే, లేవి కాండంలో 11వ అధ్యాయము 45వ వచనంలో ఒకసారి చదివి చూద్దాము. నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేను, పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులు కావాలని అంటాడు. అంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనందు విశ్వసించిన వారు, ఆయన బిడ్డలుగా పేరు పొందాలనుకున్న వారు, ఆయన ఆత్మతో బడాలని అనుకున్నవారు, దేవుని రాజ్యంలో ఒక రోజున ఆయన జీవికృతము పొందాలనుకునేటువంటి వారు ఇక పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడాలి. మొదటి పేతురు 15వ మొదటి పేతురు 1వ అధ్యాయము 15వ వచనంలో కూడా మన పరిశుద్ధతను దేవుడు కోరుకుంటాడు. ప్రియమైన వాళ్ళరా, మనము అందంగా కనిపించడం కోసము ఎన్నో రకాల పర్ఫ్యూమ్స్ వాడతాము, ఎన్నో రకాల వస్త్రాలను వాడతాము, తప్పులేదు. కానీ దేవుడు అంతరంగంలో పరిశుద్ధతను కోరుకుంటుంది. సమయలతో కూడా దావీదు అభిషేకించే విషయంలో దేవుడు మాట్లాడతాడు. మనుషులు పై రూపాన్ని లక్ష్యపడతారు, కానీ మన దేవుడు అంతరంగాన్ని లక్ష్యపడతారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అంతరంగంలో పరిశుద్ధత ఉండి దేవుని మహిమపరచాలి. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.